మహిమ కలిగిన దేవా, ఆకాశ మహాకాశములు పట్టుజాలని మా దేవా, నీకు వందనాలు. ఎంతవరకు ఘనమైన నీ నామాన్ని ఆరాధించటానికి, మహిమపరచటానికి ప్రభువా మీరిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ దివ్యమైన లేఖన భాగాల్లో నుండి నీ పరిశుద్ధ బలను మేము సమీపించక ముందు నీ దివ్య వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మలను దర్శించి ప్రభా నీ వాక్యం ద్వారా మాకు ఉదక స్నానం చేసి నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించుమని, నీ వాక్యమునకు ధారాళమైన స్వేచ్ఛను అనుగ్రహించుమని, అడ్డగించు ప్రతి ఆటంకమును నాయన పారద్రోలుమని, నీ దాసుని నీ సిలువ చాటును మరుగు చేయమని, సిలువ వేయబడిన యేసుక్రీస్తే మా అందరి కన్నులకు ప్రత్యక్షం అవటానికి సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో అందరూ కూర్చుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం కదమ్మా. 17వ అధ్యాయంలో గత వారం ప్రధాన యాజకుని యొక్క విజ్ఞాపన గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. ప్రధాన యాజకుని యొక్క విజ్ఞాపన గురించి ఈరోజు ప్రధాన యాజకుడు తను వెంబడించు వారికి ఇచ్చే మహిమైశ్వర్యం గురించి మనం యోహాను సువార్త 17వ అధ్యాయంలో ధ్యానించడానికి ఇష్టపడదాం. ఈ ప్రధాన యాజకుడు తను వెంబడించు వారికి ఇచ్చే మహిమైశ్వర్యం ఏంటి? ఈ లోకంలో ఐశ్వర్యం వేరు, దేవుడిచ్చే మహిమైశ్వర్యము వేరు. దాన్ని చాలా మంది ఐశ్వర్యంగా, ఘనతగా, గొప్పగా మనం ఎంచం. కానీ అంతము వరకు కూడా మనల్ని ఉన్నతంగా ఉంచే ఐశ్వర్యము ఈ యోహాను సువార్తికుడు యేసు ప్రభు ఇచ్చే ఈ మహిమైశ్వర్యమే అని చెబుతూ ఉన్నాడు. ఏంటి ఆయన ఇచ్చే మహిమైశ్వర్యం? 7 రకాలుగా లేకపోతే 6 ప్రాముఖ్యమైన మహిమైశ్వర్యం గురించి ఈ యోహాను సువార్త 17వ అధ్యాయంలో రాయబడింది. 17:2లో ఈ రీతిగా రాయబడింది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. దేవుడిచ్చే మొట్టమొదటి మహిమైశ్వర్యం ఏంటి అనంటే నిత్య జీవము. ఏంటమ్మా? నిత్య జీవ ప్రదాత ఆయన. రెండవ మహిమైశ్వర్యం 17:6, 17:26లో దేవుని నామము, నీ నామమును వారికి ఇచ్చితిని అనే మాట అండర్లైన్ చేసుకోనండి. మొదటిగా నిత్య జీవం ఇచ్చాడు, రెండవదిగా దేవుని నామాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇదే మహిమైశ్వర్యం. 17:7, 17:14 ప్రకారంగా నీ వాక్యమును వారికి ఇచ్చి ఉన్నాను. మూడవ మహిమైశ్వర్యం ఏంటి? దేవుని వాక్యము. 17:13 ప్రకారంగా నా సంతోషమును వారికి ఇచ్చితిని అని అన్నాడు. దేవుడిచ్చే 4వ మహిమైశ్వర్యం ఏంటి? సంతోషము. ఆయనిచ్చే సంతోషం, ఈ లోకమిచ్చే సంతోషం కాదు. అది ఊరిడి నీటి బుగ్గ చెప్పనసక్యమును మహిమాయుక్తమైన సంతోషం. ఒకని ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము యేసు ప్రభు ఇచ్చే సంతోషము. 5వ మహిమైశ్వర్యం ఏంటి అంటే 17:22 ప్రకారంగా నా మహిమను నేను వారికి ఇచ్చితిని. చూడండి, నా మహిమను నేను వారికి ఇచ్చితిని. 6వ మహిమైశ్వర్యం ఏంటి? 17:26 ప్రకారం నా ప్రేమను వారికి ఇచ్చితిని. చెప్పండి, ఈ ప్రధాన యాజకుడు తను వెంబడించే వారికి ఇచ్చే మహిమైశ్వర్యం ఎంత గొప్పది! నిత్య జీవమును వారికి ఇచ్చితిని, దేవుని నామమును వారికి ఇచ్చితిని, దేవుని వాక్యం ఇచ్చితిని, నా సంతోషం ఇచ్చితిని, నా మహిమని ఇచ్చితిని, నా ప్రేమను వారికి ఇచ్చాను. ఎంత గొప్ప మహిమైశ్వర్యం!
ఈ దేవుడిచ్చే ఈ పర సంబంధమైన ఈ మహిమ కలిగిన ఈ ఐశ్వర్యము ఎంత గొప్పది కదా. ఆ గొప్పదైన ఐశ్వర్యాన్ని ఈరోజు 2 ఐశ్వర్యాల గురించి మనం నేర్చుకుందాం. మొదటి ఐశ్వర్యం ఏంటి అనంటే ఏంటమ్మా? నేను నిత్య జీవము వారికి ఇచ్చితిని. ఏంటమ్మా? దేవుడు మానవాళికి తను వెంబడించే వారికి ఇచ్చే మొట్టమొదటి మహిమైశ్వర్యం ఏంటి అనంటే నిత్య జీవం ఇచ్చాడు. ప్రియమైన వారలారా, మనం నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాం. ఏమయ్యాం? నిన్న హబీలా అదే క్వశ్చన్ చేస్తుంది రాత్రి 10 గంటలకి. ఆదామునందు మానవుడు దేవుడిచ్చే నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. అయితే ఆ పోగొట్టుకున్న నిత్య జీవాన్ని మరలా దేవుడు ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. ఎలాగా నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాం? రండి, దేవుని వాక్యంలో 3 విషయాలు రాయబడ్డాయి. యోహాను పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం, ఆయనే నిత్య జీవం. యోహాను పత్రిక మొదటిది 5వ అధ్యాయం 26వ వచనం, 20వ వచనం. యోహాను సువార్త యోహాను పత్రిక మొదటిది 5 చూడండి. నిత్య జీవం ఇచ్చితిని అనే మాట 20వ వచనం అండి. చివర్లో చదువుదాం. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఎవరి నిత్య జీవము? ద లార్డ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద ఎటర్నల్ లైఫ్. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుడని బైబిల్లో ఎక్కడుందండి? చాలా చోట్ల ఉంది. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే సర్వాధికారి అయిన దేవుడు, ఆయనే మహోన్నతుడైన దేవుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే నిత్య జీవము. రండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ఈ రీతిగా రాయబడింది, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటియే నిత్య జీవము. నెంబర్ 1, ఆయనే నిత్య జీవము. 2, ఆయన ఎరుగుటియే నిత్య జీవము. ఎవరిని ఎరుగుట? యేసుక్రీస్తు ఎవరో తెలుసుకుంటే మనకి నిత్య జీవాన్ని మనం పొందుకోగలుగుతాం. చాలా మంది అంటారు, యేసు ప్రభుని ఎరుగుదువా అని అంటే, యేసు ప్రభుని నేను ఎరుగుదును. ఎంత మట్టుకు ఎరుగుదు అంటే, అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను కొంత మట్టుకే ఎరిగితిని. యేసుక్రీస్తుని ఎరిగితే మనకేమొస్తుంది? నిత్య జీవం వస్తుంది. తర్వాత యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనందరికీ తెలిసిందే కదండి. ఏంటి చెప్పండి? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను, చూడండి, విశ్వాసముంచు ప్రతివానికి నిత్య జీవాన్ని ఇచ్చేవాడండి. నిత్య జీవం ఎలా మనకు దొరుకుతుంది? ఆయన ద్వారానే. ఆయనే నిత్య జీవం. మరి నీవు నేను ఆయన దగ్గరికి వచ్చి ఆయన దేవుని కుమారుడని విశ్వసిస్తే మన జీవితంలో మనం నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాం. నిత్య జీవానికి వారసులం అవుతాం. ఒక యవనస్తుడు ప్రభు దగ్గరికి పగటి వేళ వచ్చాడు. ఇంకొక బోధకుడు యేసు ప్రభు దగ్గరికి రాత్రి వేళ వచ్చాడు. వాళ్ళిద్దరూ అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? బోధకుడా, హౌ కెన్ ఐ గెట్ ఇన్హెరిటెన్స్? మేము నిత్య జీవమునకు వారసునగుటకు నేను ఏ మంచి కార్యం చేయాలి? ఏ పనులు చేస్తే మేము నిత్య జీవానికి వారసులం అవుతాం? ఏ పనులు చేస్తే మేము ఈ నిత్య జీవాన్ని పొందుకుంటాం? బైబిల్లో రాయబడింది, ఆయనే నిత్య జీవం, ఆయన ఎరుగుటే నిత్య జీవం. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి నిత్య జీవము ఉచితముగా ఆయన అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. వీళ్ళు అడుగుతున్నారు, ఏ క్రియలు చేసి మేము ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం?
అని వాడు క్రియల గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు 10 ఆజ్ఞల గురించి చెప్పాడు. ఇవన్నీ బాల్యం నుండే చేస్తున్నాను అని వాడు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నీకున్న వాటిని అమ్మి బీదలకిచ్చి అప్పుడు నువ్వు వచ్చి నన్ను వెంబడించు, నీకు నిత్య జీవం వస్తుంది అని అన్నాడు. వాడు పరుగెత్తుకొని వచ్చాడు, ఎంతో ఉత్సాహంతో వచ్చాడు, ఆతృతతో వచ్చాడు. కానీ యేసు ప్రభు నోట్లో నుండి ఈ సమాధానం విని వాడు వ్యసనపడుచు తిరిగి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుండి వెళ్ళిపోయినాడో తెలుసా? ఆయనే నిత్య జీవం, ఆయన్ని ఎరుగుటే నిత్య జీవము, ఆయన యందు విశ్వాసముంచుట ద్వారా నిత్య జీవము. నిత్య జీవ ప్రదాత దగ్గరికి వచ్చి నిత్య జీవాన్ని తృణీకరించి వాడు వెళ్ళిపోయిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన వారలారా, యేసు క్రీస్తు ద్వారానే నిత్య జీవము. ప్రియమైన వారలారా, ఎటర్నల్ లైఫ్, బైబుల్ ఈజ్ ద బుక్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్. ఇది నిత్య జీవపు మాటలు. ప్రభువా, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు, నీ యొద్ద నుండి మేము ఎటు వెళ్ళిపోతాం? ప్రియమైన వారలారా, నెంబర్ 1, దేవుడు తను అంగీకరించిన వారికి ఇచ్చే మొట్టమొదటి మహిమైశ్వర్యం ఏంటి అని అంటే నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడండి? నిత్య జీవ వారసులం మనం. సదాకాలము ప్రభుతో ఉండడానికి పిలువబడిన వాళ్ళం. ఒకసారి రక్షింపబడిన తరువాత మనకి నిత్య మరణం లేదు, రెండవ మరణం లేదు. నిత్యము ప్రభుతో జీవిస్తాం. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప మహిమైశ్వర్యం, ఎంత గొప్ప ఆస్తిది ఆ ధనవంతుడికి లేదు, ఆ ధర్మశాస్త్రోపదేశకుడికి లేదు. క్రియల ద్వారా మోక్షం అనుకుని దాన ధర్మాలు, పూజలు, పునస్కార్యాలు చేసే వాళ్ళకి ఈ మహిమైశ్వర్యం లేదు. గాని కేవలము ఆయన దగ్గరికి వచ్చి ఆయనే నిత్య జీవమని ఎరిగి ఆయన యందు విశ్వాసం ఉంచిన మనకి ఆయన ఏం ప్రసాదించాడండి? తండ్రి, నీవు నాకు అనుగ్రహించిన వారందరికీ నేను నిత్య జీవాన్ని అనుగ్రహించాను, నేను నిత్య జీవాన్ని ఇచ్చాను. ఈ నిత్య జీవం ఎంత మహిమైశ్వర్యం గలదో మనం నిత్యత్వంలోనే గ్రహించగలుగుతాం. ఎందుకంటే ఆ ధనవంతుడు, ఆ దరిద్రుడు పాతాళములో ఆ ధనవంతుడు యాతన పడుతున్నప్పుడు, ఆ దరిద్రుడైన లాజరు నిత్యత్వంలో అబ్రాహాము రొమ్మునున్నప్పుడు వాడేమో సమృద్ధి, వీడేమో ఆకలితో చచ్చిపోతున్నాడు. వాడేమో పానీయాలు తింటున్నాడు, వీడేమో ఆ చిటికిన వేణుతో ఆ నీరు లేదు, దాహం, ఆకలి, బాధ, రోదన, ఏడ్పు, పండ్లు కొరుకుట, నిత్య మరణానికి వారసుడైపోయినాడు. అక్కడ తెలిసింది వాడికి నిత్య జీవం ఎంత ప్రాధాన్యమైనదో, ఎంత ప్రాముఖ్యమైనదో. అక్కడి నుంచి కేకలేస్తూ ఉన్నాడు, తండ్రివైన అబ్రహామా, నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఈ నిత్య మరణంలోనికి రాకూడదు, వాళ్ళు ఈ నిత్య నరకంలోనికి రాకూడదు, వాళ్ళు ఈ నిత్యమైన అగ్ని గుండములోనికి రాకూడదు, వాళ్ళందరూ ఆ నిత్య జీవంలోకి రావాలి. ప్రియమైన వారలారా, నిత్య జీవం ఎంత ప్రాముఖ్యమైనది. దేవుడు ఆయన అంగీకరించడం ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మనకిచ్చే ఈ మహిమైశ్వర్యం ఎంత గొప్పది. ఏంట మహిమైశ్వర్యం? దేవా, మాకు నిత్య జీవం ఇచ్చావు, నీకు వందనాలని ఎప్పుడైనా ఆరాధించినామా? దేవా, మాకు రక్షణ ఇచ్చావు, ఇంత గొప్ప రక్షణ, నిత్య రక్షణ, మహిమా రక్షణ, సంపూర్ణమైన రక్షణ, నిత్య జీవము. దేవుడిచ్చే మొట్టమొదటి మహిమైశ్వర్యం ఏంటి? నిత్య జీవము. అందుకు నీ జీవితంలో ఎప్పుడు దేవుణ్ణి ఆరాధన చేయటానికి నువ్వు మోకరించిన మొట్టమొదట నువ్వు ఆరాధించాల్సిందేంటో తెలుసా? నాదా, నీవిచ్చిన రక్షణకై స్తోత్రములని ప్రభువుని ఆరాధన చేయాలి. నీవిచ్చిన నిత్య జీవమునకై వందనములు ప్రభు అని ప్రభువుని మనం ఎప్పుడు ఆరాధన చేయాలి. రెండవదిగా రండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనం. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. చాలమ్మా, 26వ వచనం.
నీవు నా యందు ఉంచిన ప్రేమను వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారిని నీ నామమును తెలియజేసి తిని ఇంకను తెలియజేయదును. దేవుడు, దేవాది దేవుడు అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే, నీ నామమును వారికి ఇచ్చాను. రెండవదిగా దేవుడు మనకిచ్చే మహిమైశ్వర్యం ఏంటమ్మా చెప్పాలి? ఇవి మీకు సామాన్యంగా ఈ మాటలు కనబడొచ్చు కానీ చాలా చాలా ప్రాముఖ్యమైన మాటలు. జాగ్రత్తగా వినండి. ఏంటి? నీ నామమును వారికి ఇచ్చాను అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఉదాహరణకి చంద్రబాబు గారు, మా లలితమ్మ, ఇదిగో నేను లెటరు ఇచ్చాను, పలానా చోటుకెళ్ళు, యూజ్ మై నేమ్ అని అన్నాడు అనుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా ఉంటది? యూజ్ మై నేమ్, నా పేరు చెప్పు. అక్కడ రిసీవ్ ఎలా ఉంటుంది? అక్కడ నీ పనులు ఎలా అవుతాయి? యేసుప్రభు అంటాడు, తండ్రి నీ నామమును వారికి ఇచ్చాను. ఇది మామూలు విషయం కాదు. యేసుక్రీస్తు వారు మనకిచ్చే గొప్ప మహిమైశ్వర్యం ఏంటి అనంటే, నీ నామమును నేను వారికి ఇచ్చి తిని. దేవుని నామము ఎలాంటిది? దేవుని నామము యొక్క మహిమైశ్వర్యం ఎలాంటిది? దేవుని నామము యొక్క ప్రభావం ఎలాంటిది? దేవుని నామములో నువ్వు చేసే ప్రార్థనలకు ఆయనిచ్చే జవాబులు ఎంత గంభీరమైనవో ఈరోజు నేను మీతో పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను. చూడండి, నిర్గమ 34:14 ప్రకారం నీ దేవుడైన యెహోవా నామము రోషము గల నామం. ఏ నామం? ఏ నామం చెప్పాలి గట్టిగా? రోషము గల నామం. అంటే ఆయన నామాన్ని ఎవడైనా వెక్కిరిస్తుంటే, దూషిస్తుంటే, ఆ గొల్యాతులాగా, లేకపోతే సన్హెరీబు సైన్యాధ్యక్షుడైన రబ్షాకేలాగా ఈ మహిమోన్వితమైన ఈ నామాన్ని ఎవడైనా వ్యర్థంగా ఉచ్చరిస్తుంటే ఆయన ఊరుకునే దేవుడు కాదు. నీ దేవుడైన యెహోవా నామము రోషము కలిగిన నామం. కొన్ని పదాలు మీకు పరిచయం చేస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. యెహోవా నామము నెంబర్ 1 రోషము కలిగిన నామం. రెండవది ద్వితీయోపదేశకాండం 28:58. నీ దేవుడైన యెహోవా నామము మహిమ గల భీకర నామం. ఏ నామం? మహిమ గల భీకరమైన నామం. మూడవదిగా కీర్తనలు 8:9, యెహోవా నీ నామము ఎంత ప్రభావము కలిగినది. దేవుని నామము ప్రభావం కలిగిన నామం. దేవుని నామం ఇంకా ఎలాంటిది? 21 కీర్తనల ప్రకారం నీ దేవుడైన యెహోవా నామమా నిన్ను ఉద్ధరించే నామం. ఏ నామం? ఉద్ధరించే నామం. తర్వాత 5వదిగా కీర్తనలు 48:10, 76:1, ఫిలిప్పు 2:11 నీ దేవుడైన యెహోవా నామము గొప్ప నామము. సొలొమోను కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, రాజుల కంటే గొప్పవాడు, దేవాలయము కంటే గొప్పవాడు, యాకోబు కంటే గొప్పవాడు, అన్ని నామముల కన్నా పై నామము కలిగిన వాడు నీ దేవుడైన యెహోవా నామము గొప్ప నామము. తర్వాత 6వదిగా ఇర్మియా గ్రంథం 10:6 ప్రకారం నీ ఘనమైన నామము. దేవుని నామం ఎలాంటి నామం చెప్పండి అమ్మా? ఘనమైన నామం. తర్వాత 7వదిగా చదవండి,
ఏడవదిగా యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 42 వర్స్ 8. యెషయా గ్రంథం 42వ అధ్యాయం. చదవమ్మా. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చేవాడును కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. యెహోవాను నేనే, ఇదే నా నామము. ఆయన నామమేంటి? యెహోవా. అర్థమైందా? ఆయనకు నామమునకు రావలసిన మహిమ, ఆయనకు రావలసిన స్తోత్రము, ఆయనకు రావలసిన ప్రభావములు, ఆయనకు రావలసిన మహిమైశ్వర్యము ఎవ్వరికి కూడా చెందడానికి ఈరోజు చాలా మంది డిగ్రీస్ ఆరాధిస్తా ఉన్నారు. అర్థమవుతుందా? బోధకులైతే నీకు థియాలజీ సర్టిఫికేట్ ఉంటే ఆ ఫెలోషిప్ లో నేను చేర్చుకుంటాం. దేవుని పిలుపు అక్కర్లేదా? దేవుని దర్శనం అక్కర్లేదా? మోకాళ్ళ జీవితం అక్కర్లేదా? దేవుని చేత ఏర్పరచబడిన అనుభవం అక్కర్లేదా? కేవలం థియాలజికల్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందా? నీ దేవుడైన యెహోవా ఆయన చెప్తున్నాడు, ఇదే నా నామము. ఎంత ప్రభావం కలిగిన నామం ఆయన నామం. ప్రియమైన వారులారా, దేవుని నామానికి చెందవలసిన మహిమ, ఘనత, ప్రభావములు ఎప్పటికీ ఆ నామానికే చెందాలి. ప్రియమైన వారులారా, ఒకానొక దినాన యేసు ప్రభు తన శిష్యులతో పాటు ఆయన రూపాంతరపు కొండ మీదకు వెళ్ళినాడు. రూపాంతరపు కొండ మీదకు వెళ్ళిన తరువాత అక్కడ యేసు ప్రభుతో మోషే, ఏలియా మాట్లాడడానికి వాళ్ళు పరము నుండి దిగి వచ్చారు. అప్పుడు యేసు ప్రభు భూమి మీద నుండి, పరలోకము నుండి దిగి వచ్చిన మోషే, ఏలియాలు ఎవరితో మాట్లాడుతున్నారు? యేసు ప్రభు యొక్క నిర్గమమును గూర్చి మాట్లాడుతూ ఉంటే అప్పుడు పేతురు ఈ మహా దివ్య మహిమను చూచాడు. యేసు ప్రభువుని చూచాడు. ఆ దివ్య మహామహిమలో నుండి రాబడిన, పరలోకము నుండి రాబడిన ఆ ఇద్దరు మనుషులు చూశాడు. ప్రభా, ఇది మంచిది, వారు ఇక్కడ ఉండుట మంచిది. మోషేకు ఒక పర్ణశాల, తర్వాత ఏలియాకు ఒక పర్ణశాల, మధ్యలో నీకొక పర్ణశాల మేం కడతాం నాయనా అని పేతురు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? యేసు ప్రభుతో చెప్తున్నాడు. లాస్ట్ లో రాయబడింది, వారి కన్నులు తెరవబడిన తరువాత యేసు తప్ప ఇంకెవరు అక్కడ కనబడలేదు. యేసు మాత్రమే అన్ని నామముల కన్నా పైనామం. యేసు నామం రోషము కలిగిన నామం. యేసు నామం శక్తి కలిగిన నామం. యేసు నామం మహిమ గల భీకర నామం. యేసు నామం ప్రభావము కలిగిన నామం. యేసు నామం నిన్ను ఉద్ధరించే నామం. యేసు నామం గొప్ప నామం. యేసు నామం ఘనమైన నామం. ఈరోజు ఆ గొప్ప దేవుడు ఆయన అంటున్నాడు, యూజ్ మై నేమ్. నా పేరుని మీరు ఉపయోగించుకోండి. నా నామాన్ని మీరు తండ్రిని ఏమడుగుతారో క్రీస్తునందు అది అవును అన్నట్లుగా జరుగుతుంది. యూజ్ మై నేమ్. తండ్రి, నీ నామాన్ని నీవు నాకు ఇచ్చిన వారికి నేను ఇచ్చాను. ఎంత గొప్ప మహిమైశ్వర్యం. ఈ రోజుల్లో చాలా సార్లు మనం ఆయన నామాన్ని మనం వాడట్లేదండి. అర్థమైందా? ఆయన నామాన్ని మనం వాడట్లేదు. ఆయన తన నామాన్ని, యూజ్ మై నేమ్, నా నామాన్ని మీరు వాడండి. అపోస్తలులు ఆయన నామాన్ని సాధకం చేశారు. వాళ్ళ ద్వారా మహత్కార్యాలు జరిగాయి. ఈరోజు యేసు నామాన్ని ఉపయోగిస్తున్నావా? యేసు నామాన్ని ఉచ్చరిస్తే చాలు దయ్యాలు పటాపంచలైపోతాయి, సమస్యలు పటాపంచలైపోతాయి, చీకటి శక్తులు పటాపంచలైపోతాయి. సరిగ్గా నేను చిన్న వయసు మా తాతగారింట్లో ఓ పెద్ద అమ్మవారు ఉంటారు. అక్కడ ప్రియమైన వారులారా, ఆ అమ్మవారిని వాళ్ళు పిచ్చిగా పూజిస్తారు. ఆ అమ్మవారు అంటే చాలా భయం. అయితే ప్రియమైన వారులారా, నేను చెప్పాను, ఇవన్నీ దయ్యాలు, ఇవన్నీ చీకటి, వాటిలో శక్తి లేదు అని అంటే అమ్మమ్మ వాళ్ళందరూ భయపడిపోతున్నారు. ఎందుకంటే ఆమెకు విరోధంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళు బ్రతికేది లేదు,
అమ్మా నీకు చేరిస్తాను, గొర్రెస్తాను, కోడిస్తాను, లేకపోతే అవి ఇస్తాను అని ఆమె వెంటనే మొక్కుబడులు చేస్తుంది. నా మనవడిని ఏం చేయొద్దు. అప్పుడు నేను అంటున్నాను, యేసు ప్రభు దగ్గర ఇవేవి పనికిరావు. అన్ని నామముల కన్నా శక్తి కలిగిన నామం యేసు ప్రభు నామని హవిలాంత వయసులోనే నేను యేసు ప్రభు గురించి చాలా బలంగా చెప్పిన తర్వాత ఆ రాత్రి నేను పడుకున్నాను. ఆ దురాత్మల సమూహం అంతా కూడా నా చుట్టుముట్టాయి. చుట్టూ మంచం అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు దురాత్మ శక్తులన్నీ నన్ను ఆవరించాయి. నా గుండెల మీద ఆ దురాత్మ వాలి నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. మాట్లాడడానికి నోరు రావట్లేదు, చేతులు కదపలేకపోతున్నాను, కాళ్ళు కదపలేకపోతున్నాను. ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఒక్కసారిగా నా నోట్లో నుండి యేసయ్యా అని పదం వచ్చింది. అంతే. ప్రియమైన వారలారా, పరలోకము నుండి ఆ మహాదివ్య మహిమలో నుండి నా మంచము చుట్టూ ఒక ప్రకాశమానమైన వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగుకు ఆ చీకటి శక్తులన్నీ పటాపంచలై పారిపోయినాయి. నా జీవితంలో ఎన్నో అనుభవాలు ఇలా చూశాను. నేను ఎప్పుడైనా ఒంటరిగా ఆ కొండల్లో, లోయల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు భయంకరమైన చీకటి శక్తులు. కొంతవరకు జాన్ బాబు గారు ఆ ప్రాంతంలో చేశారు, కొమరాడ, కోనేరు ప్రాంతం. ఐడియా ఉంది కదా బ్రదర్ గారు? ఆ ఇంటీరియల్ ప్రాంతం దాదాపు 10 ఏండ్లు ఆ ప్రాంతంలో నేను పరిచర్య చేసి ఉంటిని. ఎంత చీకటి శక్తులు, కానీ యేసు నామం ముందు ఏవి పని చేయలేవు. హల్లెలూయా. ఆయన నామము రోషము కలిగిన నామం. ఆయన నామము మహిమ గల భీకర నామము. ఆయన నామము ప్రభావం కలిగిన నామం. ఆయన నామము ఉద్ధరించే నామం, గొప్ప నామం, ఘనమైన నామం యెహోవా. న్యూ టెస్టిమెంట్ లో యేసుక్రీస్తు అనే నామం అన్ని నామముల కన్నా ఏ నామం అమ్మా? అలాంటి నామాన్ని దేవుడు ఏం చేశాడమ్మా? ఆ నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో చూస్తాం, నిర్గమ 27లో చూస్తాం. ఆయన నామాన్ని బట్టి ఇందాకల కీర్తనలో చదువుకున్నాం కదా, అతిశయించాలి. దేన్ని బట్టి? కొందరు గుర్రములను బట్టి, కొందరు రౌతులను బట్టి అతిశయింతురు. కానీ నేనైతే నా దేవుడైన యెహోవా నామాన్ని బట్టి అతిశయిస్తాను. ఎంత గొప్ప! ఆయన నామాన్ని బట్టి మనం అతిశయించే వారంగా ఉండాలి. తర్వాత ఆయన నామాన్ని ఎప్పుడు, యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఆమేన్. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఆయన కొంత మహిమ, నాకు కొంత మహిమ, ఛాన్సే లేదు. ఆయనకు మాత్రమే, యేసు మాత్రమే మహిమకు అర్హుడు. ప్రియమైన వారలారా, యేసు నామములో మనం ఏం చేయాలి? మీకు ఒక మంచి మాట చెప్తానండి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండేది. మొట్టమొదట ప్రార్థన ఎవరి కాలంలో ఆరంభమైంది? చిన్న హింట్ ఇవ్వనా? జెనసిస్ చాప్టర్ 4. ఎనోష్ యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను. హల్లెలూయా. ప్రకటన గ్రంథం చివరిలో కూడా దేవుని నామాన్ని బట్టి ప్రార్థన కనబడుతుంది. మనం ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు యేసుక్రీస్తు పేరును మనం ఉపయోగించుకోవాలి. అర్థమైందా? ఆయన అంటున్నాడు, నేను నీ నామమును వారికి ఇచ్చితిని. ఆయన నామాన్ని ఉపయోగించండి అన్ని పరిస్థితుల్లో. సర్వశక్తి కలిగిన నామం. అర్థమైందా? ఈ నామము ఎంత ప్రభావం కలిగిందో. మనకి 2 అభయాలు ఉన్నాయండి. ఇద్దరు మహా వ్యక్తులు చెప్పిన 2 మాటల్ని నేను మీ గమనానికి తీసుకొస్తాను, జాగ్రత్తగా వినండి. 1 శామ్యూయల్ చాప్టర్ 12 వర్స్ 22. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనంలో
సమూయేలు ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? చదవండి, మైక్ తీసుకున్నమ్మా. సమూయేలు ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నా అభయం అని రాసుకోండి దీని దగ్గర. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. యెహోవా మిమ్మును తన జనముగా చేసుకొనుటకు ఇష్టపడినాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. ఈ మాట ఒక్కసారి అందరం చెప్దామా? తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. హూ సెడ్? ఎవరు చెప్తున్నారు? పాస్టర్ శామ్యుయల్. ఏం చెప్తున్నారమ్మా? తన ఘనమైన నామము నిమిత్తము యెహోవా తన జనులను విడనాడడు. ఈ ఒక్క మాట చాలు కదండి. దేవా, నీ ఘనమైన నామము నిమిత్తం నన్ను నువ్వు విడిచిపెట్టావు. ఎంత కాన్ఫిడెంట్ తో చెప్తున్నాడు. ఎవరు? సమూయేలు. ఇశ్రాయేలు ప్రజలకి కష్టం వచ్చినప్పుడు ఎవరు గుర్తొచ్చేవాళ్ళు? దేవుడు అన్నాడు, యూజ్ మై నేమ్, నా పేరు వాడండి అంటే వాళ్ళు మర్చిపోయేవాళ్ళు మాటి మాటికి. సేమ్ మన క్లాస్మేట్సే కదా వాళ్ళు, మర్చిపోయేవాళ్ళు. అయితే ప్రియమైన వారలారా, ఒక 3 సందర్భాలు మీ గమనానికి తీసుకొస్తాను. యెహోషువ గ్రంథం 6, 7, 8 అధ్యాయాలు సారాంశాన్ని చెప్తాను, వినండి. 6వ అధ్యాయంలో గొప్ప ఎరుకోని ఇశ్రాయేలు ప్రజలు జయించేశారు. అవునా? దేని ద్వారా? స్తుతి, ఆరాధన, ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఈ యుద్ధం చేయలేదు. ఎరుకో గోడల చుట్టూ తిరిగితే ఎరుకో గోడలు ఏమైపోయినాయి? దేవుడు అప్పగించేశాడు. ఈ మాటలు మనం చూస్తాం 7, 8 వచనాల్లో. ప్రియమైన వారలారా, గొప్ప విజయం 6:20లో చూస్తాం. తర్వాత 7వ అధ్యాయం 4, 5 వచనాలు వచ్చేసరికి చిన్న హాయి. అర్థమైందమ్మా? విశాఖపట్నాన్ని జయించి కొత్త వలస మీద ఓడిపోయినట్లు. అర్థమైందా? గొప్ప ఎరుకో పట్టణాన్ని జయించాడు యెహోషువ. చిన్న హాయి ముందు నిలబడలేకపోయినాడు యెహోషువ. దిస్ వాజ్ ద ఫస్ట్ డిఫీట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జాషువా. మోషే కాలం నుంచి యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు యెహోషువ. ఇన్ ద ల్యాండ్ ఆఫ్ కానాన్, వాగ్దాన భూమిలో ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో నమోదు చేయబడిన మొదటి ఓటమి ఇదే. వై దిస్ ఫెయిల్యూర్? యెహోషువ వెంటనే, దేవా కనికరించుము. దిస్ వాజ్ ద స్మాలెస్ట్ ప్రేయర్. ప్రభువా కనికరించు. ఎప్పుడైతే ఎంత బాధతో యెహోషువ ప్రార్థన చేశాడో నాకు తెలియదు, కానీ వెంటనే దేవుడు యెహోషువ దగ్గరికి దిగొచ్చి, నీవు ఎలా ఇంకా ముఖము నేల మోపి ఉన్నావు? ఇశ్రాయేలీలు పాపం చేశారు. ఎందుకు ఓడిపోయినారు? సిన్, పాపం వలన అపజయం. ఆకాను పట్టబడ్డాడు. ఆకాను తన పాపాన్నంతా ఒప్పుకున్నాడు, కానీ ఆకానుకు ఛాన్స్ లేదు. తర్వాత 8వ అధ్యాయం వచ్చేసరికి గొప్ప విజయం. ఎందుకు విజయం వచ్చింది? రండి, 7వ అధ్యాయం 8, 9 వచనాలు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 8, 9 వచనాలు చదువమ్మా.
ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీలు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుక తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులను విని, ఈ దేశ నివాసులందరూ విని, మమ్మను చుట్టుకొని, చాలా జాగ్రత్తగా వినండి అమ్మా, మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల, మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేదువని ప్రార్థింపగా. ఏమమ్మా? ఘనమైన నీ నామమును గూర్చి చదువమ్మా. నీవేమి చేదువని ప్రార్థింపగా. నువ్వు నా నామం భీకరమైన నామం అన్నావు కదా, నా నామం ప్రభావం కలిగిన నామం అన్నావు కదా, నా నామం రోషము గల నామం అన్నావు కదా. మా చుట్టూ ఉన్న దేశస్థులందరూ వచ్చి ఈ భూమి మీద ఇశ్రాయేలు అనే ఈ నామాన్ని మమ్మను తుడిచివేస్తే ఘనమైన నీ నామమును గురించి నువ్వేం చేస్తావయ్యా? భక్తులు దేవుని సంధించే విధానం చూడండి ఫ్రెండ్స్. మీకు అర్థం అవుతుందా? మేము ఓడిపోతే, మేము పడిపోతే, మేము ఫెయిల్ అయిపోతే, మా పేరు ఈ సజీవుల భూమిలో నుండి మా పేరు లేకుండా తుడిచివేయబడితే ఘనమైన నీ నామమును గురించి నీవేమి చేయదువో. ఇలాంటి ప్రార్థనలకు జవాబు ఇవ్వకుండా దేవుడు ఎలా ఉండగలడు? దేని గురించి అడుగుతున్నాడు యెహోషువ? ప్రభువా, ఈ ఇశ్రాయేలు అనే ఈ జనాంగం ఎవరో తెలుసా? నీ పేరు పెట్టబడిన నీ జనులు. వీళ్ళ పేరే లేకుండా శత్రువు భూమి మీద నుండి తుడిచివేస్తే నీ ఘనమైన నామము గురించి నువ్వేమి చేయదువు? ఎంత అద్భుతమైన ప్రార్థన, ఎంత సాహసోపేతమైన ప్రార్థన, ఎంత విరిగి నలిగిపోయిన ప్రార్థన. ఘనమైన నీ నామము, భూమి మీద నుండి నీ పేరు పెట్టబడిన నీ ప్రజలు తుడిచివేయబడితే శత్రు దేశస్తుల అందరూ ఏమనుకుంటారయ్యా? ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థనలు మనం చేశామా? వెంటనే యెహోషువ ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన మీద గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చాడు. యెహోషువ, నీలాంటి వాడికి నీ జీవితంలో చచ్చిపోయినంత వరకు ఓటమి ఇవ్వను అని అన్నాడు దేవుడు. విజయాలు 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 విజయాలే. ఎందుకు? యెహోషువ ప్రార్థనలో, దేవా నీ నామము నీ ప్రజల మధ్యలో నిత్యము గణపరచబడాలి. ఇదే నీ ప్రార్థన అయితే ఎంత బాగున్నావు, ఇదే నా ప్రార్థన అయితే ఎంత బాగున్నావు. ఫస్ట్ వన్, తన ఘనమైన నామము నిమిత్తము ఆయన తన జనులను విడనాడడు. యెహోషువ అదే ప్రార్థన చేస్తా ఉన్నాడు, నీ ఘనమైన నామము నిమిత్తం. రెండవదిగా మనం దేవుని వాక్యంలో ముందుకు వెళ్ళినట్లయితే 2 సమూయేలు 7:26, 29, 22 వచనాల్లో ఇంకొక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ఇది కూడా అద్భుతమైన ప్రార్థనమ్మా. 2 సమూయేలు 7:26, 29, 22 వచనాలు. నీ నామమునకు శాశ్వతమైన మహిమ కలుగునట్లు నా కుటుంబాన్ని ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఏమనమ్మా? అమ్మ వింటున్నారా? కళ్ళెత్తండి. ఆ వచనాలన్నీ ఒకసారి చదివేద్దామా? సమయం లేదని నేను అలా తీస్తున్నాను. 26 చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా, దావీదు ప్రార్థన చేస్తున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా, ఇశ్రాయేలుకు దేవుడై ఉన్నాడన్న మాట చేత, ఇశ్రాయేలీలకు దేవుడై ఉన్నాడన్న మాట చేత, దేవుడై ఉన్నాడన్న మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు. అమ్మ చాలా జాగ్రత్తగా వినండి. నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు నీ దాసుడైన నా కుటుంబము, నీ దాసుడునైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము.
అర్థమైందమ్మా? ప్రభువా, నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు కదా, ఇక్కడ ఏ నామమమ్మా? నీ నామమునకు శాశ్వతమైన మహిమ కలుగునట్లు నా కుటుంబాన్ని స్థిరపరచు. దేవుడు స్థిరపరిచాడా లేదండి దావీదు కుటుంబాన్ని? చివరికి లోకరక్షకుడైన క్రీస్తు ప్రభువు కూడా దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు. నీ నామమునకు దావీదు ఎంత లోతుగా ప్రార్థన చేశాడు చూసావా? ప్రభువా, మా జనరేషన్ వరకే కాదు, భూమి ఉన్నంత కాలం దావీదు పేరు కాదండి, నిత్యత్వంలో కూడా దావీదు కుమారుడైన యేసుక్రీస్తు, దావీదు పరిచయమైన దగ్గర నుండి దావీదు పేరు ప్రకటన గ్రంథం చివరి వరకు రాయబడిందండి. ఎంత అమోఘం దావీదు పేరు! డేవిడ్. ఇశ్రాయేల్ రాజుల చరిత్ర చదివితే దావీదు నడుచుకున్నట్లు నడిచిన వారు మంచి రాజులు, దావీదు నడిచినట్లు నడవని వారు చెడ్డ రాజులు, అంతే. డేవిడ్ ఈజ్ మై ఓన్ హార్ట్. దావీదు నా హృదయానుసారుడు. ఎందుకో తెలుసా? నా నామమునకు శాశ్వతమైన మహిమ కొరకై దావీదు. అక్కడ సెల్ఫిష్నెస్ కనిపిస్తే కనిపించవచ్చు. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఆశీర్వదించబడాలి, కానీ నా కుటుంబము ఆశీర్వాదము వెనుక నీ నామము శాశ్వత కాలం మహిమపరచబడాలి. ప్రభువా, నా పిల్లలు, నా పిల్లల పిల్లలు ఈ భూమి ఉన్నంత కాలం నా కుటుంబం ద్వారా నీ నామానికి శాశ్వత మహిమ కలగాలి. అందుకనేమే ప్రభు ప్రకటన గ్రంథం చివరి వరకు కూడా దావీదు పేరును దేవుడు మర్చిపోలేకపోయినాడు. దేని నిమిత్తం అడిగాడు? యెహోషువ దేని నిమిత్తం అడిగాడు? ఘనమైన నీ నామము నిమిత్తం. దావీదు తన కుటుంబాన్ని దీవించమని దేని నిమిత్తం అడిగాడు? నీ నామమునకు శాశ్వతమైన మహిమ కలుగునట్లు. అదేవిధంగా 1 రాజులు 18వ అధ్యాయము 24వ వచనంకి వచ్చేసరికి, ప్రియమైన వారలారా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యెజెబెలు కాలములో, అహాబు రాజు కాలములో ఏమైపోయినారు? వాళ్ళందరూ 2 తలంపుల మధ్య తడబడుతున్నారు. ఏంటి? బయలుదేవతలు, అష్టారోతు దేవతలు కలిసి ఎంతమంది అమ్మా? యెజెబెలు తన తండ్రి ఇంటి నుంచి ఒక దేవతను తీసుకొచ్చింది, బయలు వైఫ్ అష్టారోతు. అర్థమైందా? మొత్తం 450 మంది, 850 మంది, 450, 400. ఇప్పుడు ఇశ్రాయేల్ రాజు, యెజెబెలు రాణి, మొత్తం ద కింగ్ అండ్ కోర్ట్ ఆల్ బిలాంగ్స్ టు బాల్. మొత్తం అధికార యంత్రాంగం అంతా ఎటువైపు ఉంది? బయలు వైపు ఉందా? యెహోవా దేవుని వైపు ఉందా? చెప్పరేంటమ్మా? ఎప్పుడేం చదవలేదా సందర్భం? బయలుదేవత వైపు ఉన్నారు. మరి యెహోవా దేవుని పక్షాన ఆ కర్మేలు పర్వతం మీద నిలబడింది ఎంతమంది? ఒక్కడే. ప్రియమైన వారలారా, వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ రోజు మనం తేల్చుకుందాం ఎవరు నిజమైన దేవుడో. అర్థమైందా? అప్పుడు కర్మేలు పర్వతం దగ్గరికి వచ్చారు. పరీక్ష ఏంటో తెలుసా? ఒక దహన బలి పశువును వధించి కట్టెలు పేర్చి ఆ కట్టెల మీద దహన బలువుని పశువుని పెట్టి, మీరు మీ దేవతను బట్టి ప్రార్థన చేయండి, నా దేవుడైన యెహోవాను బట్టి నేను ప్రార్థన చేస్తాను అని అన్నాడు. అన్న తర్వాత వాళ్ళు ఉదయము మొదలుకొని సాయంకాలం వరకు ఏమని ప్రార్థన చేస్తున్నారు? బైలా 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 అని ప్రార్థన చేస్తున్నారు. బట్ ఎవరు వినలేదు. తర్వాత మధ్యాహ్నం వచ్చింది. ఇప్పుడు మనకి ఎవరైనా పిలిచేసరికి, ఒరే అనిల్ పాల్ అని పిలిచేసరికి పలకలేదు అనుకోండి, రే అని అంటాం. ఇప్పుడు వాళ్ళ కోపం వచ్చింది. ఎవరి మీద? వాళ్ళ దేవుడి మీద. ఇప్పుడు బిగ్గరగా కేకలేస్తున్నారు గట్టిగా, బైలా బైలా అని. అయినా వినలేదు. ఈసారి ఏం చేస్తున్నారు తెలుసా? ఆ బలిపీఠం చుట్టూ బైలా 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 అని చెప్పేసి ఏం చేస్తున్నారమ్మా? ఏం చేస్తున్నారు? ఆ బలిపీఠం చుట్టూ గంతులు వేస్తూ పిలుస్తున్నారు. అయినా బయలు ఉలకలేదు,
ఈయన అంటున్నాడు పడుకున్నాడేమో, నిద్ర లేపాల్సి వస్తుందేమో. ఇవన్నీ కోపం వచ్చేసింది వాళ్ళకి. వెంటనే శల్యములతో వారి శరీరాలను కోసుకుంటూ బయలుకి చూపిస్తున్నారు. ఓ బయలా బయలా బయలా, అస్తమయ నైవేద్య సమయం వచ్చింది. ఉదయం నుంచి సాయంకాలం వరకు 850 దేవతలు కలిగిన వాళ్ళందరికీ వాళ్ళు పూజలు చేశారు, కానీ రిజల్ట్ లేదు. ఇప్పుడు ఎవరు వంతు వచ్చింది? ఏలియా 12 రాళ్ళు తీసుకున్నాడు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? సంఘంలో ఉన్న అందరి విశ్వాసులు కలిసి ప్రార్థన చేయాలని. రెండవదిగా బలిపీఠం చుట్టూ కందకం తవ్వించాడు, కట్టెల మీద పేర్చాడు. ఆ కట్టెల్ని నీళ్లతో కందకాలు నింపినంత వరకు ముంచి వేశాడు. అంటే మోసం లేని భక్తి. అప్పుడు ఏలియా ప్రార్థన చేశాడు. ఎంత అద్భుతమైన ప్రార్థన! ఒక్కసారి మాట చదువుదామా? 18:24, మొదటి రాజులు 18:24. నేనైతే యెహోవా నామమును బట్టి, ఏలియా ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చి దహన బలి పశువులను కాల్చివేసింది. అగ్ని మూలముగా దేవుడు జవాబిచ్చాడు. ఎలా ప్రార్థన చేసినప్పుడు? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బయలుదేవుడా యెహోవా దేవుడా రెండు తలంపుల మధ్య తర్జన భర్జనై వాళ్ళు రాజీ పడిపోయిన సమయంలో ఒక్క ఏలియా యెహోవా నామాన్ని బట్టి చేసిన సవాలుతో కూడిన ప్రార్థన ఇశ్రాయేలు ప్రజలందరూ తిరిగి ఏమయ్యారు? యెహోవాయే దేవుడని సమకూర్చబడ్డారు. ఈ రోజుల్లో ఎంతమంది నామకార్థ క్రైస్తవులు, ఎంతో మంది మోసపు భక్తిలో జీవిస్తున్నారు. ఎంతో మంది దేవుని సంఘముతో సంబంధం లేని వారుగా ఉన్నారు. ఎంతో మంది దేవునికి దూరంగా ఉన్నారు. మేము క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు. క్రైస్తవుడు అని చెప్పుకున్నంత మాత్రాన ఏమీ లేదు. ఎందుకంటే ఆ పాతాళములో యాతన పడుతున్న ధనవంతుడు తండ్రివైన అబ్రహామా అని అంటున్నాడు. అంటే అబ్రహాము కుమారుడే, కానీ రక్షణ లేదు, మారు మనసు లేదు, మందిరముతో సంబంధం లేదు, దేవునితో సంబంధం లేదు. కనుక వాడు ఎక్కడికి వెళ్ళిపోయినాడు? నరకానికి వెళ్ళిపోయాడు. కానీ లాజరు అంటున్నాడు, జక్కయ్య తండ్రివైన అబ్రహామా, ఇతడును అబ్రహాము కుమారుడే. జీవితాన్ని మార్చుకున్నవాడు, బ్రతుకు మార్చుకున్నవాడు, దేవుని నామం కొరకే జీవించాలని తీర్మానం చేసుకున్నవాడు. ఆ వ్యక్తి తండ్రి అని పిలక్కర్లేదు అబ్రహాముని, ఇతడును అబ్రహాము కుమారుడని యేసు ప్రభువే చెప్తున్నాడు ఆయన గురించి. అర్థమవుతుందా? మరి ఇలాంటి నామకార్థ క్రైస్తవులందరూ తిరిగి దేవుని వైపు సమకూర్చబడాలి అంటే మనం ఏం చేయాలి? ఏలియా యెహోవా నామాన్ని బట్టి ప్రార్థన చేశాడు. యెహోషువ దేవుని ఘనమైన నామము నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు గొప్ప విజయం. ఆ విజయం అంతటితో ఆగలేదు. యెహోషువ చనిపోయినంత వరకు విజయాలే. రెండవది సమూయేలు, నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు నా కుటుంబమును ఆశీర్వదించు. మూడవది ఏలియా, నీ ప్రజలు తిరిగి సమకూర్చబడాలి నీ ఘనమైన నామము నిమిత్తం. ఏలియా ప్రార్థనకు జవాబుగా ఇశ్రాయేలు ప్రజలందరూ తిరిగి దేవుని వైపు తిరిగారు. అర్థమైందా? పాత నిబంధనలో సమూయేలు ఇచ్చిన స్టేట్మెంట్ చదివాం కదా 12:22లో, తన ఘనమైన నామము నిమిత్తము ఆయన తన జనులను విడువడు. అయితే కొత్త నిబంధనలో యేసు ప్రభు చెప్పిన స్టేట్మెంట్ కూడా చదువుదామా? దానికంటే పవర్ఫుల్ గా ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 13-14. యోహాను సువార్త 14వ అధ్యాయం 13-14 చదవండి అమ్మా, స్పష్టంగా చదవండి. ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. 14, 13, 14. మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున
మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఎంత భరోసమ్మా. చాలా మంది ఏదో రకంగా ప్రార్థన చేసేస్తారు, అలా కాదండి. ఉదాహరణకి మీకు కలెక్టర్ గారి దగ్గరికి ఆర్జీ పెట్టుకోవడానికి వెళ్తాం. పెట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రియమైన ప్యూన్ గారికి నమస్కారములు అని అంటే ఎలా ఉంటుందండి? బ్రదర్ గారు, నువ్వు ఎవరిని అడ్రస్ చేయాలి? ఎవరిని అడ్రస్ చేయాలి? మరి ప్రార్థనలు ఎందుకు? ఓ స్తోత్రం 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 అంటే స్తోత్రం అనడం తప్పు కాదు. వాట్ ఈస్ దిస్? అవర్ ప్రేయర్ షుడ్ బి క్లియర్. ఫస్ట్ యూ షుడ్ అడ్రస్. ఎవరి నుంచి అడ్రస్ చేయాలి? అమ్మ, స్తోత్రం అనడం తప్పు కాదు, హల్లెలూయా అనడం తప్పు కాదు, కానీ విలువైన వాటిని విలువగానే యూజ్ చేయాలి. దిస్ ఈజ్ మై ఇంటెన్షన్. అంతే కదమ్మా. ఏ ఫంక్షన్, నిన్న సంజయ్ చెప్తుంది, మన ఫీల్డ్ లో ఒక ఆవిడ ఉందండి, ఆవిడ నైటీ వేసుకొని మెన్నిండా నెక్లెస్, హారము అన్ని పెట్టుకొని తిరుగుతుందండి. ఏంటమ్మా, బజార్కి వెళ్ళాలంటే నైటీతో వెళ్ళిపోతుంది ఆవిడ. మా వీధిలో ఒక ఆవిడ ఉంది, చూపిస్తుంది ఆమె. అంటే నైటీ ఎప్పుడు వేసుకోవాలి అంటే, ఇప్పుడు మన దగ్గర డైమండ్స్ ఉన్నాయి అనుకోండి, ఏ ఫంక్షన్ పడితే ఆ ఫంక్షన్కి వేస్తాం అవి. ప్రియమైన వారలారా, నీ దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకండి. ప్రెసెస్ నేమ్, ఆయన నామాన్ని బట్టి మీరు నన్ను ఏమి అడుగుతారో తండ్రి తన కుమారుని యందు మహిమపరచబడినట్లు నేను దాన్ని చేస్తాను. పేతురు యోహానులు చర్చికి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? మన చర్చి ఎప్పుడు అలా నిండుతుందో చర్చికి వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు ఈలోగా ఒకడేమో ప్లేట్ పట్టుకొని 3వ అధ్యాయం అపోస్తల కార్యాల్లో టక్ టక్ చిల్లర డబ్బులతో ముందు ఏం చేస్తారండి? ఇలాగా కొడతారు, సౌండ్ చేస్తారు. ఏమైనా ఉంటే ఏయిరా బాబు అని అడగరు. ఒకవేళ అడిగితే బాబు 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 అని అడుగుతారు. ఎలాగ అంటున్నారు అంటే, ఈలోగా ఈయన అన్నాడు, వెండి బంగారములు మా యొద్ద లేవు అని. వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో వాడు మూడు మారిపోయి ఉంటది కదండి. ఏదో ఇస్తావంటే ఏమీ లేదంటాడేటీనా, అంతే కదండి. అప్పుడు పేతురు బహుశా నేను అనుకుంటున్నాను, ఇలా కాళ్ళు ఎగరేసి, నాకు కలిగినదే నేను నీకు ఇస్తున్నాను అన్నా. ఇంకా వాడి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువైపోతాయి. ఏం కలిగి ఉన్నాడు అయ్యగారు కదండి. పాస్టర్ గారులకి ఏం లేకపోయినా చాలా మంది ఏం చేస్తారంటే చాలా చింపిరి గుడ్డలు వేసుకుంటారు. ఎంతో ధనం అంటే కార్లు ఉంటాయి, కానీ కొన్నిసార్లు స్పాన్సర్స్ దగ్గర పేదవాళ్ళు అనిపించుకోవడానికి అది మన మ్యాటర్ కాదు. మాకు కలిగినదే మేము మీకు ఇస్తున్నామని అన్నాడు. ఏటు కలిగి ఉన్నాడు అయ్యగారు అని చెప్పేసి వీడి ఎక్స్పెక్టేషన్స్ బాగా ఎక్కువైపోతాయి. ప్లేట్ బహుశా ఇలా పడతదో లేదో ఈ ప్లేట్ అని చెప్పేసి ఉన్న చిల్లర కింద పడేసి ఇలా పెట్టి ఉంటాడేమో, జస్ట్ ఇమాజినేషన్. అప్పుడు పేతురు అన్నాడు, నజరేయుడగు యేసు నామములో లే అని అన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? వెండి లేదు, బంగారం లేదు, చెక్ బుక్ లేదు. పాకెట్ చెక్ బుక్ తీస్తాడంటే చెక్ బుక్ లేవు అప్పుడు, రిజర్వ్ బ్యాంక్ లేదు. అర్థమైందా? మాకు కలిగినదే మేము మీకు ఇచ్చుచున్నాము అని అంటే ఏముంది పేతురు దగ్గర? వెండి బంగారాల కంటే మిన్నయైన నామం. ఏ నామం? యేసు నామం. అన్ని నామముల కన్నా మిన్నయైన నామం యేసు నామం. యేసు నామములో లే అని అన్నాడు, అంతే. వాడు ఆలోచించలేదండి. బైబిల్లో రాయబడింది, అమ్మ రాయమ్మ అని అంటాం, ఇలాగ పట్టుకుని ఇలాగా పని అయిపోయింది. అర్థమైందా? మాకు దినకరన్ అని ఆర్గనైజేషన్లో ఉండేవాడు. ఎంత పెద్ద లీడర్ ఇలాగ అనేసరికి అంత దూరంలో ఉన్నాడు, ఇమ్మీడియట్ గా టర్న్ అవ్వాల్సిందే.
తన పనిలో చురుకుదనం. వాడు దిగ్గున లేచాడు, నిలిచాడు, నడుచుచు గంతులు వేయుచు దేవాలయంలోకి వెళ్ళి, యేసు నామం ఏం చేయగలుగుతుంది నువ్వు వాడితే? చెప్పండి. దేవుడు అన్నాడు, నా నామమును నేను వారికి ఇచ్చాను. అంటే ఇప్పుడు మనం ఏం చేయలేదు ఈ చెక్ని. మా దగ్గర డబ్బులున్నాయి, మా దగ్గర డబ్బులున్నాయి, మా దగ్గర డబ్బులున్నాయి అనుకొని ఆవిడ తలగడి కిందే పెట్టుకుంది. కొడుకు చెప్పలేదు, కూతురికి చెప్పలేదు, బామ్మర్దికి చెప్పలేదు, భర్తకి చెప్పలేదు. లాస్ట్కి చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత ఏమైంది? ఆ తలగడు కూడా వచ్చి, తలగడలు ఎందుకు చచ్చిపోయిన తర్వాత అని ఆ తలగడు కూడా ఏం చేశారు? ఎవరికి ఉపయోగపడిందా డబ్బు? అలాగ అయిపోద్దమ్మా. చాలా మంది బ్రతుకులు అలాగే ఉంటాయి. యూజ్ మై నేమ్. దేవుని నామం ఏం చేసింది చెప్పండి? ఇక్కడ సింపుల్ గా చెప్పండి. ఏంటమ్మా? స్వస్థత కార్యం. వెరీ గుడ్. నేను ఒక మర్మం చెప్పనా? దేవాలయము వెలుపుటున్నోడిని దేవాలయము లోపట వాట్ ఏ చేంజ్. ఇంకొక మర్మం చెప్పనా? బాబా బాబా అని అడుక్కునేవాడిని యెహోవా నీ నామం ఎంత గొప్పదని ఆరాధికుడిగా మారిపోయాడు. దేవుని స్తుతించాడా లేదా? మూడోది ఏం జరిగింది? వాడికి విడుదల, స్వస్థత. ఇప్పుడు ఈలోగా పాస్టర్లు ఏమవచ్చు? ఏయ్ బ్రదర్ గారు, మీకు తెలుసా ఆ దేవాలయం దగ్గర కుంటివాడు, వాడి పేరు ఏదో పెడదాం, ఏదో శూన్యరావు అని పెట్టుకుందాం. ఏ పేర్లు ఉంటే మళ్ళీ ప్రాబ్లం. శూన్యం రావు. ఆ శూన్యం రావు గురించి నీకు తెలుసా? తెలియదండి. మొన్నటి వరకు అడుక్కుంటేవాడు కదా దేవాలయం పైన. ఎవరు లేపారు అనుకుంటున్నావు? ఓ మా బేర్ సభకు వచ్చిన తర్వాతే బ్లైండ్ క్రిస్టియన్స్. యూజ్ మై నేమ్. ఇప్పుడు ప్రజలందరూ ఎవరి వైపు చూస్తున్నారండి? ఓ నాయన, ఈ పేతురు యోహానులు ఇంతవరకు మన మందిరంకి వచ్చారు కానీ వీళ్ళు మామూలు కాదని తేరి చూస్తున్నారట. అప్పుడు ఏం చేశాడు పేతురు? చదవండి, ఒక్క మాట చదువుదాము. 4:7 అపొస్తలుల కార్యములు 4:7. వారు పేతురును యోహానును మధ్యన నిలువబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసితిరని అడుగుగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లనెను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మను విమర్శించుచున్నారు గనుక మీరందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడగు యేసు క్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట సాక్షిగా నిలబడ్డాడు. ఎవరి నామం? మా శక్తి కాదు, మా భక్తి కాదు. మీరు ఏ వ్యక్తినైతే సిలువ వేసి చంపివేసినారో ఆ సిలువ వేయబడిన యేసు క్రీస్తే, ఆయన నామంలోనే వీడు విడుదల పొందాడు. ఎంత గొప్ప భక్తులండి! ఈ రోజుల్లో మా కల్వరి టెంపుల్కి రండి, మా చర్చ్ టెంపుల్కి రండి. దేవుడు అన్నాడు, మీరు బెర్షెబాలో ఉండే వాళ్ళు నా నామమును నేను వారికి ఇచ్చాను. యూజ్ మై నేమ్. దేవుని పేరు వాడండి. ఫ్రెండ్స్, పోతోను అనే దెయ్యానికి 16:18 అపోస్తలుడైన పౌలు అన్నాడు, యేసు క్రీస్తు నామమున ఈమెను విడిచి వెళ్ళిపో అన్నాడు. ఏ నామం? అమ్మా, ఈ దెయ్యం పట్టింది కదా, మనం 10 రోజులు ప్రార్థన చేయాలి, 7 వారాలు ప్రార్థన చేయండి, 52 రోజులు ప్రార్థన చేయాలి, 1 రోజులు ఉపవాస ప్రార్థన చేయాలి. లేకపోతే వీళ్ళు 100 దెయ్యాలు తీసుకొస్తారండి. ఉన్న దెయ్యం ఎంత? ప్రభు అన్నాడు, యూజ్ మై నేమ్. యేసు క్రీస్తు నామమున ఈమెను విడిచి
వెళ్ళిపోయిందా? సచ్ ఎ పవర్ వీ హ్యావ్. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. యాకోబు 5:14. వారు నా నామమున నూనె రాచి ప్రార్థన చేస్తారు. రోగులు ఏమవుతారు? నూనె రాసేటప్పుడు కూడా మనం హల్లెలూయా 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 అనుకొని నూనె రాయడం కాదు. స్తోత్రం 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 అని నూనె. యేసు నామములో అర్థమవుతుంది. యూజ్ ఆయన పేరును వాడదాం. నా నామమున మీరు తండ్రిని ఏమడిగినా. బెర్షెబాలో మనం జాన్ బ్రదర్ గారు, నిర్మలా శిష్య గారు, మీ అందరికి తెలుసు కదమ్మా, లలితమ్మ కూడా, ఎలాగ అడిగాం దేవుణ్ణి మనం? మందిరం నీ ఘనమైన నామ మహిమ నిమిత్తం బెర్షెబాకు ఒక మందిరము, యూజ్ మై నేమ్. అసలు మన సామర్థ్యం ఏంటి? మన శక్తి ఏంటి? యేసు ప్రభు లేకపోతే నేను ఎందుకు పనికొస్తాను? కానీ వాస్తవానికి మీకు ఒక విషయం తెలుసా? వెండి బంగారాలు అపోస్తలుల దగ్గర లేవండి. వారి చర స్థిర ఆస్తులను అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారండి. మరి పేతురు అలా అంటున్నాడేంటి? బైబిల్లో రాయబడిన మాటలే మనం అర్థం చేసుకోవాలి. ఆస్తులు, పాస్తులు, అంతస్తులు, వెండి బంగారాలు అపోస్తలుల పాదాల దగ్గరే ఉన్నాయి, కానీ వారి చేతుల్లో యేసుక్రీస్తున్నాడు. వారి చేతుల్లో అభిషేకం ఉంది, వాళ్ళ చేతుల్లో శక్తి ఉంది. రీజన్ ఏంటో తెలుసా? మనీ వారికి సర్వెంటే గాని మాస్టర్ కాదు. వాళ్ళ మాస్టర్ ఎవరు? ఫ్రెండ్స్, మీకు ఎలా ఉంది మనీ? డబ్బు 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 డబ్బు. వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం. ఈరోజు దేవుని నామం ఎంత రోషము కలిగిన నామం, ప్రభావం కలిగిన నామం. కీర్తనకారుడు అంటాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. యెహోషువ ప్రార్థన, ప్రభువా, ఈ భూమి మీద ఉండకుండా మా శత్రువులందరూ ఏకమై మమ్మను తుడిచేస్తే నీ ఘనమైన నామం గురించి ఏమనుకుంటారు? ఆహా, ఎంత అద్భుతమైన ప్రార్థన. దేవా, నీ నామమునకు శాశ్వతమైన మహిమ కలుగునట్లుగా నా కుటుంబాన్ని ఉద్ధరించవా, దీవించవా. ప్రార్థనలు నేర్చుకుందాం మనం. నేను యెహోవా నామాన్ని బట్టి ప్రార్థన చేస్తాను. అగ్ని దిగువచ్చి అగ్ని మూలముగా జవాబు వచ్చి ప్రజలు సమకూర్చబడ్డారు. యేసు నామాన్ని బట్టి పేతురు ప్రార్థన చేశాడు. దేవాలయం వెలుపుట్టున్నవాడు దేవాలయంలోకి వచ్చాడు. అడుక్కున్నవాడు ఆరాధికుడిగా మారాడు. కుంటివాడు నిలబడగలిగాడు. యేసు నామం శక్తి గల నామం, యేసు నామం ప్రభావం కలిగిన నామం, యేసు నామం అన్ని నామముల కన్నా గొప్ప నామం. కనుక ఒక్క నిమిషం మనం యేసు నామములో మీరు తండ్రిని ఏది అడిగినా ఆయన ఏం చేస్తాడమ్మా? ఇస్తాడు. దాని ద్వారా కుమారుడు యందు తండ్రి మహిమపరచబడాలి. తన ఘనమైన నామము నిమిత్తం ఒకసారి కండ్లు మూసుకొని ప్రభువుని అడుగుదామా? ఇఫ్ యు ఆర్ ఏ స్టూడెంట్, నువ్వు ఒక విద్యార్థివైతే, ప్రభువా, నీ ఘనమైన నామము నిమిత్తం నాకు ఫస్ట్ ర్యాంక్ ఇవ్వండి. నువ్వు ఒక ఎంప్లాయీ అయితే నీ ఘనమైన నామము నిమిత్తం. మొన్న ఒక ఆయన అన్నాడు, 1,00,000 రూపాయలు జీతం వచ్చినా దేవుని ఆశీర్వాదం లేకపోతే ఏమీ మిగలదమ్మా. ఇల్లు పొల్లు కట్టుకోలేరు. దేవుని ఆశీర్వాదం ఉండాలి. నీ ఘనమైన నామ మహిమ నిమిత్తమై ప్రభువా, నాకు ఒక ఉద్యోగం, నాకు ఒక వివాహం, నా జీవితంలో ఒక వెహికల్ కలిగి ఉండాలనుకుంటున్నాను, మాకు ఒక స్థలం కావాలనుకుంటున్నాను,
మా మందిరంలో అనేక మంది ఆత్మలో సంపాదికురాలుగా నేను మారాలనుకుంటున్నాను. అపజయమేనా, వాచమేనా? ప్రభువా కనికరించుము. వాట్ ఏ ఎఫెక్టివ్ ప్రేయర్, వాట్ ఏ మార్వెలస్ ప్రేయర్. ఎంత అమోఘమైన ప్రార్థన ఇది. గుండె పగిలిపోయింది వాటమని బట్టి. ప్రభా, నీ నామం పెట్టబడిన నీ జనుల పేరు భూమి మీద ఉండకుండా శత్రువులు తుడిచివేస్తే నువ్వేం చెప్తావు నీ ఘనమైన నామం నిమిత్తం? ఓడిపోయినామయ్యా, పడిపోయినామయ్యా, మా పాపాన్ని బట్టి ఓడిపోయినామయ్యా, మమ్మల్ని క్షమించండి, క్షమించండి. యెహోషువ వలె ప్రార్థన చేద్దామా? ఏలియా వలె ప్రార్థన చేద్దామా? దావీదు వలె నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు, దేవా నా కుటుంబాన్ని నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాను, ఆశీర్వదించవా? ఎందుకమ్మా లోకాన్ని చూస్తారు? వెలుచూపుని బట్టి కాదు, విశ్వాసాన్ని చూడండి. ఆయన నామం శక్తి కలిగిన నామం. పేతురు పరిస్థితులు చూడలేదు, యేసు నామములో లెమ్మనగానే లేచినాడు. యేసు నామములో ఈమె నుంచి దయ్యం పొమ్మనగానే పోయింది. యేసు నామములో నువ్వు నూనె రాసి ప్రార్థన చేస్తే విడుదల కలుగుతుంది. యేసయ్యా, నీ నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను, నీ ఘనమైన నామము నిమిత్తం, నీ నామమునకు అధిక మహిమ కలుగు నిమిత్తం, నీ నామమే సిలువ వేయబడిన యేసు నామము పైకెత్తబడినట్లు మమ్మల్ని ఉద్ధరించవా, మమ్మల్ని దీవించవా, మాకు సహాయం చేయవా, మా కుటుంబాన్ని ఆశీర్వదించవా, మా సంఘానికి అనేకమైన ఆత్మలను దయచేయవా అని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేరేపణ కలిగిన వాళ్ళు ఒక్కరు ప్రార్థన చేస్తారు. నోరు తెరిచి